10 గంటలకు బయలుదేరి ఎర్రవల్లి నుంచి భువనగిరి మీదుగా జనగామ సూర్యాపేట రోడ్లో వాళ్ళు పర్యటిస్తారు. జనగామ నుంచి వస్తున్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గం దేవరపల్లి ప్రాంతంలో, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి తుంగతుర్తి మండలానికి సంబంధించిన అక్కడి పొలాలని, ఎండిపోయిన పొలాలని, సూర్యాపేటలో కూడా జనగామ రోడ్డు వెంట వస్తూ ఉంటాయి. వందలాది వేలాది ఎకరాలు కూడా ఎండిపోయి ఉన్నాయి పొలాలు. వాటి అన్నింటినీ కూడా పరిశీలిస్తూ సూర్యాపేటకు వస్తారు. సూర్యాపేటలో వారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తారు, విషయాలను వివరిస్తారు. తదుపరి కార్యాచరణ ఏంటి అనేది కూడా వారు అక్కడ ప్రకటిస్తారు. అక్కడి నుండి మిర్యాలమూరు బైపాస్ మీదుగా నాగసాగర్ రెడ్మకాలం ప్రాంతంలో కూడా కొన్ని పొలాలను పరిశీలించి అక్కడెక్కడితో కూడా మాట్లాడి వాళ్ళు తిరిగి ప్రయాణంగా నల్గొండ మీదుగా మళ్ళీ ఇక్కడ చేరుకుంటారు. మరి రైతాంగానికి ఊరటనివ్వడానికి, ఈ ప్రభుత్వం కన్ను తెప్పించడానికి కేసీఆర్ గారు వారు ఇంకా కొంత నడవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ, వ్యవసాయంతో నడవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రైతాంగం కొరకు నేను వెళ్ళాలి అని చెప్పి రైతులకు కలుగుతున్న ఇబ్బందుల్ని, బాధలను చూసి వారు కూడా బాధపడి రేపు ఈ కార్యక్రమం జరుగుతున్నాం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ జిల్లా మంత్రుల్ని, మీరు గేట్లు తెరుస్తాం ఇంకేదో చేస్తామంటున్నారు. గేట్లు, పొలాల గేట్లు తెరవండి, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, నీళ్ళు ఇవ్వండి అని మేము అడిగినాం. మీరు కాదు మా గేట్లు ఓపెన్ చేస్తాం, ఏదో మీ నాయకులు తీసుకుంటారు. నిజమే, మీరు గేట్లు ఓపెన్ చేసి మా నాయకులు తీసుకుంటే ప్రజలు మీ గోడలు బద్దలు వాళ్ళు కొట్టుకొని మొత్తం బయటకు వస్తున్నారు. మీ ఓటేసిన ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు. అది చూసుకోండి. మీరు పరిపాలన పైన సోయి లేదు. 100 రోజుల్లో ఒక్కటంటే ఒక్కటి లేదు. ప్రభుత్వం నుంచి వెలువడిన ఒక్క ఆదేశం లేదు. ప్రజల కొరకు పరిపాలించడానికి